గాడ్ హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికే మహిమ కలుగునుగాక. మరి మరొకసారి దేవుని యొక్క సన్నిధిలో ఉండటం చాలా సంతోషము. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి అవకాశమును బట్టి ప్రభు నామానికి మహిమ. మరి మనం అన్నట్టు కూడా మరి ఆరాధించేటప్పుడు పిల్లారా, మరి మనము ఎక్కడో ఉండి మనం ఆరాధన చేయకూడదు. మనము ఆరాధించేటప్పుడు బైబిల్ సెలవిస్తున్నది, మనం ఆత్మతోనూ సత్యంతోనూ మన ప్రభువుని ఆరాధించాలి. వాతావరణం మనం ఆరాధిస్తున్నప్పుడు మారిపోతూ ఉండాలి అక్కడ. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. మరి మనము వాక్యంలోకి వెళ్ళిపోదాం. మనము మరి నిలబడిన ప్రతి ఒక్కరు కూడా నాతో కలిసి పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి దేవుని వాక్యం వైపు మరి నేను త్రిప్పాలని కోరుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలోకి వెళ్దాం. మనము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. మనం అలాగే నిలబడి ఉండగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము ప్రారంభం నుండి మనం చదువుదాము. చదివేటప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా మరి వాక్యాన్ని మరి చూడండి. అంతట నేను క్రొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుడు చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణమిక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇంక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. తర్వాత చదువుదాం ఆ లేఖన భాగాన్ని నాతో కలిసి. మరి అలాగే నిలబడి ఉండగా మరో లేఖన భాగం తీద్దాం. మనము ప్రకటన గ్రంథము మరి 4వ అధ్యాయం వైపు తిప్పుదాము. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదవండి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నేను నీకు కనపరిచినదనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. దేవుడి చిన్న వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చుందామండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు మరియు శుభాలు తెలియజేయుచున్నాను. మరి అందరూ బాగున్నారా? బాగున్నట్టేనా? ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషంగా ఉన్నారు ఈ సాయంకాలం ముందు. గ్లోరీ టు గాడ్. దేవుడు నిశ్చయంగా మరి సాయంకాలం ముందు కొన్ని విషయాలు మనతో ఆయన మాట్లాడును గాక. నమ్ముతారా దేవుడు మాట్లాడతాడని? దేవుడు ఎల్లప్పుడూ కూడా తన వాక్యంలో నుంచి మాట్లాడతాడు ఆయన. ఆమేన్. అందుకని వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని వినేటప్పుడు మనం అటు ఇటు దిక్కులు చూడకుండా వాక్యం ప్రకటించేటప్పుడు మన ఏకాగ్రత స్పష్టంగా మనము ప్రసంగికుడి యొక్క స్వరం మీద ఉంచాలి. అందుకే బైబిల్ సెలవిస్తుంది, ఆత్మ చెబుతున్న మాటలు మనం వినాలి. సంగములతో ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినుగాక. మనకి ఏ చెవి ఉంది? వి హ్యావ్ స్పిరిచువల్ ఇయర్.
ఆత్మీయమైన అంటే విశ్వాసం అనే చెవు మనం కలిగి ఉన్నాము కనుక మనం ఆత్మ చెబుతున్న సంగతులను మనం స్పష్టంగా మనం ధ్యానించగలం మనము. హల్లెలూయా. మరి ఈరోజు నేను మరి ఆఫ్టర్ ద ఫీస్ట్ ఆఫ్ టెబర్నికల్స్, పర్ణశాల పండగ జరిగిన తర్వాత జరగబోయే సంఘటన ఏదైతే ఉన్నదో మనం దాని గురించి ఈరోజు మాట్లాడదాం మనము. ఆమేన్. ఆఫ్టర్ ద ఫీస్ట్ ఆఫ్ టెబర్నికల్స్, పర్ణశాల పండగ ముగిసిన తర్వాత మరి మనకు ఒక విషయం అక్కడ రాయబడి ఉంటుంది. లేవియా కాండము, మరి ఉన్నవాళ్ళు తీయండి, లేవియా కాండము 23వ అధ్యాయము 36వ వచనం తీయండి ఒకసారి. నేను దాన్ని టచ్ చేసి నేను ముందుకెళ్తాను. లేవియా కాండము 23వ అధ్యాయము 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. గమనించండి, పరిశుద్ధ సమాజముగా కూడుకొనుట, హోలీ కాన్వకేషన్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఆఫ్టర్ 7 ఫీస్ట్స్, 7 పండగలు ముగిసిన తర్వాత అందరూ కూడా పరిశుద్ధముగా కూడుకోవాలి. ఆమేన్. అందరూ పరిశుద్ధముగా కూడుకోవాలి. ఎప్పుడు కూడుకోవాలి? ఆఫ్టర్ 7 ఫీస్ట్ ఆఫ్ టెబర్నికల్ అంటే పర్ణశాల పండగ ముగిసిన తర్వాత 8వ నాడు అందరూ కూడా పరిశుద్ధ సమాజముగా కూడుకోవాలి. దానిని ప్రవక్త అంటాడు, ఆఫ్టర్ మిలీనియం, 1000 ఏళ్ల పరిపాలనలో మనము పర్ణశాల పండగలో ఉంటాం. మనకంటూ ఒక స్థలం దేవుడు ఏర్పాటు చేశాడు. మన కొరకు దేవుడు ఒక స్థలం మనకు ఏర్పాటు చేశాడని మిలీనియంలో 1500 కిలోమీటర్లు మైళ్ళు, ఇటు 1500 మైళ్ళు, 1500 మైళ్ళు, ఇట్లాగా మనం చూసినప్పుడు ఒక స్థలాన్ని వధువు కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రవక్త అంటాడు, అది పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె యొక్క హనీమూన్ అన్నాడు. హనీమూన్ ట్రిప్ అన్నాడు అనమాట. మరి హనీమూన్లో మనము పర్ణశాల పండగలో ఉంటాం. పర్ణశాల పండగ అంటే ఏదో కాదు, స్థలాలు మార్చబడుట. భౌతికముగా మనము మహిమాదేహంలో ఉండుట అనేది స్థలాలు మార్చబడుట. ఫిజికల్గా ఆ స్థలం ఒకటే పరిశుద్ధంగా ఉంటుంది, బయటంతా పాపం ఉంటుంది. కానీ మిలీనియములో మాత్రము, 1000 ఏళ్ల పరిపాలనలో మాత్రము పాపము లేకుండా పరిశుద్ధంగా ఉంటాం మనము. ఆమేన్. లేఖనం సెలవిస్తున్నది, 1000 దినముల పాటు సాతాను పాతాళములో బంధించబడతాడు. ఆమేన్. ఆ తర్వాత ప్రియులారా గమనించండి, 1000 ఏళ్ల పరిపాలన ముగిసిన తర్వాత దేవుడి భూమి మీదకి గొప్ప అగ్ని వర్షాన్ని కురిపించబోతున్నాడు. అదే లేఖనము సెలవిస్తున్నది, గోగు మాగోగు యుద్ధం ఒకటి జరగబోతుంది. అది జరిగినప్పుడు భూమంతా కాలిపోతుంది. వాడి యొక్క పాపం అనేది రవ్వంత కూడా లేకుండా దేవుడు సమస్తాన్ని భూమి మీద కాల్చబోతున్నాడు. గోగు మాగోగు యుద్ధము ద్వారా దేవుడు సమస్తాన్ని కాల్చబోతున్నాడు. దాని తర్వాత జరిగేదే హోలీ కాన్వకేషన్, పరిశుద్ధముగా సమకూర్చబడుట. మనం చదువుకున్న లేఖన భాగంలో యోహాను 7 సంఘకాలాల నుండి 8లోకి ఆయన వెళ్ళాడు. ఆమేన్. 7 సంఘకాలాలలో నుండి అతను 7వ సంఘకాలములో ఉన్నప్పటికీ అతను ఆత్మీయంగా ఎత్తబడ్డాడు. హీ వెంట్ ఇన్ టు ద ఎటర్నిటీ. ఎక్కడికి వెళ్ళాడు యోహాను? నిత్యత్వములోకి వెళ్ళాడు. ప్రభువు దినమందు యోహాను ఆత్మలో పరవాశ అయ్యాడు. హల్లెలూయా. పరవాశ అయినప్పుడు అతను వెళ్ళిన స్థలం ఏంటంటే, మనం చదువుకున్న లేఖన భాగ ప్రకారముగా ప్రియులారా, అతను మరో ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఒక డ్వెల్లింగ్ ప్లేస్ మారింది అతనికి. ఒక ఆత్మీయమైన ఒక స్థానం యోహానికి మారింది. ఆమేన్. అందుకే ప్రతి ఒక్కరము కూడా 7 సంఘకాలాలు దాటిన అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరము కూడా ఏదో ప్రార్థనకు వస్తున్నాము వెళ్ళిపోతున్నాము కాదు, ఏదో వర్తమానంలో ఉన్నాము అని చెప్పుకోవడం కాదు. కానీ నేను చెప్తుంది పట్టుకోండి, మీరు 7 సంఘకాలాల నుండి మనం బయటికి రావాలి. మనము 7 సంఘకాలాల నుంచి బయటికి రావటం అంటే వాడి ప్రభావాల నుంచి బయటపడాలి. సంఘకాలాల్లో ఉన్న ప్రభావాలు 4 గుర్రాల నుంచి మనం బయటపడాలా. హల్లెలూయా.
ఆ ప్రభావంలోంచి మనం బయటకు వచ్చినప్పుడు, మనము స్థలం మార్పిడి జరిగినప్పుడు మనం ఆత్మలో మరో దశలోకి వెళ్తాం మనము. హల్లెలూయా. సో మెసేజ్ మొత్తం అదే ప్రియులారా, పట్టుకోండి నా మాటలు మీరు. సో ఈరోజు నేను మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే, మరి నేను ఏం మాట్లాడడానికి ఇష్టపడుతున్నానంటే, ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ యొక్క బ్యాప్టిజము. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం అంటే ఏదో కాదు, కానీ ఇట్ ఈస్ ద డైనామిక్స్ టు ద వర్డ్. వాక్యానికి తీసుకొని రాబడుతున్న ఒక చలింపచేసే శక్తి అయి ఉన్నది అది. ఆమేన్. ప్రవక్త మరి కొన్ని విషయాలు వాటిని ప్రస్తావించాడు. నేను వాటిని టచ్ చేసుకుంటూ నేను అంశంలోకి వెళ్తాను. నేను ఆర్ యు హ్యాపీ టు బి హియర్? ఏమాన్. కొద్ది జాగ్రత్తగా మీరు పట్టుకుంటే నా మాటలు మీకు అర్థమవుతూ ఉంటాయి స్పష్టంగా. బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్, మరి డైనామిక్స్ మెకానిక్స్కి ఇప్పుడు రావాల్సి ఉంది ప్రియులారా. మెకానిక్స్కి ఇప్పుడు డైనామిక్స్ రావాల్సి ఉంది. డైనామిక్స్ టు ద మెకానిక్స్. ఒక యంత్రమునకు ఇప్పుడు శక్తి రావాల్సి ఉంది. గ్లోరీ టు గాడ్. ప్రవక్త అంటాడు, నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం అన్నాడు. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసంలో 3 కార్యాలు ఉన్నాయి అన్నాడు. ఏమాన్. నేను వాటిలో ఇప్పుడు కొన్ని టచ్ చేస్తాను. నేను పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసంలో ఎన్ని కార్యాలు ఉన్నాయంటే 3 కార్యాలు ఉన్నాయి అన్నాడు. వాటిలో మనం గమనించాల్సింది ఏంటంటే, మొట్టమొదటిది, ఎప్పుడైతే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసాన్ని పొందుకుంటాడో ఆ వ్యక్తికి ఆత్మీయమైన నేత్రాలు తెరవబడతాయి. ద ఫస్ట్ థింగ్. కొద్ది జాగ్రత్తగా వినాలి. ప్రవక్త అంటాడు, కృపలో 3 కార్యాలు అన్నాడు. కృప 3 కార్యములను ఎన్నికలో ఉన్నవాడికి ఇస్తుంది అన్నాడు. ఆ మొదటిదే నీతికరణ అన్నాడు, రెండవది శుద్ధీకరణ అన్నాడు, మూడవది పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం అన్నాడు. ఇప్పుడు ఎవరైతే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసాన్ని పొందాడో వాడికి మాత్రమే ఆత్మీయమైన నేత్రాలు తెరవబడతాయి. వాక్యాన్ని చూసే కన్నులు స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతూ ఉంటాయి. గడియ ప్రత్యక్షతను. అదే సౌలుకి పౌలుకి తేడా. మొదటి రాకడ జరిగిందేంటి? ఆత్మ టచ్ చేస్తూ ఉంది, వారి నేత్రాలు పగలగొట్టబడతా ఉన్నాయి. ప్రతిదినం అంతే, ప్రతి గడి అంతే, ప్రతి కాలం అంతే ప్రియులారా. దేవుడు ఆత్మగా వస్తున్నాడు, అగ్నిగా ఆయన వస్తున్నాడు, పరిశుద్ధాత్మగా వస్తున్నాడు, ఆయన ప్రజల్ని ముడుతున్నాడు, వారి నేత్రాలు తెరవబడుతున్నాయి. అప్పుడు ఆ గడియ ప్రత్యక్షతను కనుగొనే శక్తి వాళ్ళకు వస్తుంది. సో ఇక్కడతో దేవుడి కార్యం అయిపోయిందంటే అయిపోలా. పరిశుద్ధాత్మ బాప్తిసంలో కేవలము నేత్రాలు తెరవబడటం మాత్రమే లేదు, వాక్యాన్ని గ్రహించే విధానం మాత్రమే లేదు. రెండవది ఏంటంటే, ప్రవక్త అంటాడు, వాక్యము తెరవబడుట అనేది మొదటిది. రెండవది వాక్యానికి శక్తి అటాచ్ అవుట. మెకానిక్స్ అనే వాక్యానికి గమనించాలి. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం పొందినవాడు వాక్యాన్ని పొందుతాడు. ద రివీల్డ్ వర్డ్. వాక్యం వ్యక్తపరచబడుతుంది, వాక్యం బయలుపరచబడుతుంది, కానీ స్టిల్ ఇట్ ఈస్ అ మెకానిక్స్. అంటే దేవుడు సంఘాన్ని స్థానంలోకి తీసుకొని వచ్చుట కొరకు మాత్రమే మొదటిగా ఆయన మెకానిక్స్ సంఘానికి ఇస్తూ ఉంటాడు. ఆమేన్. మొదటిగా మెకానిక్స్ అనేది దేవుడు సంఘానికి ఇచ్చిన తర్వాత ఆయన సెకండ్ వర్క్ ఏంటంటే, పరిశుద్ధాత్మ బాప్తిసంలో ఉన్న రెండో పని ఏంటంటే ఆయన మెకానిక్స్కి డైనామిక్స్ ఇచ్చుట. గ్లోరీ టు గాడ్. దేవుడు నిశ్చయముగా పరిశుద్ధాత్మ బాప్తిసం యొక్క రెండో కార్యాన్ని ఇప్పుడు దేవుడు సంఘంలో చేయబోతున్నాడు. నమ్ముతారా నా మాట? సో వితౌట్ హోలీ గోస్ట్ వీ కాంట్ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం నువ్వు పొందకుండా నువ్వెన్నడూ కూడా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేవు. నువ్వు మెసేజ్లో ఉండొచ్చు, మరి మా అమ్మా నాన్న మెసేజ్లో ఉండొచ్చు, మన తాతల మెసేజ్లో ఉండొచ్చు, మన పుట్టుకతోనే వర్తమానంలో పుట్టొచ్చు, మనము ప్రతిరోజు వర్తమాన పుస్తకాలు చదవచ్చు, పాటలు పాడొచ్చు, ఆరాధన చేయొచ్చు, మన ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉండొచ్చు. బట్ అవి ఉన్నంత మాత్రాన మనకు పరిశుద్ధాత్మ ఉన్నదని కాదు. సో ఎవ్రీ బిలీవర్, విత్తనముగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసాన్ని పొంది తీరాల్సిందే. గ్లోరీ టు గాడ్. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందితేనే నేత్రాలు పగలగొట్టబడతాయి. టు సీ ద హవర్ మెసేజ్. ఈ గడియ క్రీస్తుని చూచే శక్తి పరిశుద్ధాత్మ నీకు ఇస్తాడు. అందుకే లేఖనం సెలవిస్తున్నది, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. పరిశుద్ధాత్మ లేనివాడు నా వాడు కాదు. నేను ఒక వ్యక్తిలో ఉంటేనే వాడు నా వాడు.
ఆమేన్. నేను ఎవరిలో అయితే లేనో నేను వాడిని కాదు, వాడు నా వాడు కాదు. ప్రవక్త అన్నాడు, ఇట్ ఈజ్ నాట్ ద ఫిజికల్ గివింగ్ టు ద సర్పెంట్ సీడ్. అంటే ఇది సర్ప సంతానం అని గుర్తుపట్టుకు రుజువు ఏంటంటే ఇప్పుడేదో భౌతికమైన పుట్టుక బట్టి కాదు. ఇస్సాకు మంచోడే, రెబ్కా మంచిదే. కానీ ఎలా పుట్టారు పిల్లలు? ఒకరేమో ఎన్నికలో ఉన్నవాడు, ఒకడేమో ఎన్నికలో లేనివాడు. ఎందుకు పుట్టారు? ఇద్దరు రైట్ మెసేజే కదా, రైట్ సీడే, రైట్ భూమే కదా. మరి ఎలా ఇద్దరు పుట్టారు గర్భంలో నుంచి? ఒకరు మంచివాడు, ఒకడు చెడ్డవాడు. ప్రవక్త దట్ ఈజ్ అ స్పిరిట్ రేసింగ్ అన్నాడు. ఆత్మ ప్రయాణం చేస్తుంది అన్నాడు. యాకోబు లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆత్మ ఉన్నవాడు నా వాడు. నోవాహులో షేము, హాము, యాపేతులో. హాములో వాడున్నాడు, యాపేతులో షేములో దేవుడు ఉన్నాడు. ఆత్మ ఉన్నవాడు నా వాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఆమేన్. దేవుడు తన ఎన్నికను చూపించుకుంటా వచ్చినప్పుడు ఎప్పుడైతే మొదటి రకంలో వచ్చాడో ఆయన పరిశుద్ధాత్మగా ఆయన మేడగదిలోకి వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా తన మర్మాన్ని బయలుపరిచాడు. ఆత్మ ఉన్నవాడే నా వాడు అన్నాడు. ఇంకా గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో ఈరోజు నేను ఆ ఉద్దేశంలోనే నేను ఈరోజు వాక్యం ప్రసంగిస్తాను. ఆ కోణంలోనే వెళ్తాను నేను. ఆమేన్. మరి సర్కంసెషన్ ఇన్ ద ప్రామిస్డ్ ల్యాండ్, వాగ్దాన భూమిలో సున్నతి జరుగుట. రైట్, వాగ్దాన భూమిలో సున్నతి జరుగుట. వెళ్దామా మన వాక్యంలోకి? ఆమేన్. యెహోషువ గ్రంథం దీన్ని నాతో కలిసి. వాగ్దాన భూమిలో సున్నతి జరుగుట. Circumcision in the promised land. Promised land is nothing but the word. వాక్యమే వాగ్దాన భూమి. ప్రామిస్డ్ ల్యాండ్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు పరిపూర్ణులని కాదు. ఆమేన్. సో దేవుడు యెహోషువకి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. మనము దాన్ని చూద్దాం. మనం యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం తీయండి ఒకసారి. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము. మొదటి వచనం చదవండి చాలు, తర్వాత మనం 5కి వెళ్దాం. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో ఇలాగు సెలవిచ్చెను. చూడండి, యోర్దాను దాటిన తర్వాత అనంటే యోర్దాను దాటగానే ఇంకొన్న భూమి ఏంటి? ప్రామిస్డ్ ల్యాండ్. యోర్దాను దాటగానే ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళవలసిన భూమి ఏంటంటే వాగ్దాన భూమి. ఇప్పుడు 5వ వచనం తీయండి, 5వ అధ్యాయం తీయండి. ప్రారంభం నుండి చదవండి. 5 ప్రారంభము నుండి. వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యోర్దానునకు పడమటి దిక్కునున్న అమోరీయుల రాజులందరూ సముద్రమునొద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయిన. ఒక్కసారి నా మాటలు పట్టుకోండి. ఇక్కడ యెహోషువ గ్రంథము 4వ అధ్యాయములో వాళ్ళు యోర్దాను దాటినట్టుగా మనం చూస్తున్నాం. 4లో జాషువా 4లో వాళ్ళు ప్రామిస్డ్ ల్యాండ్లోకి వెళ్తున్నారు, వాగ్దాన భూమిలోకి వెళ్తున్నారు వాళ్ళు. ఏమైనా మనము యెషయా 4 గమనించినప్పుడు 7 స్త్రీలు ఒక భర్తను పట్టుకొని మా బట్టలు మేమే వేసుకుంటాము, మా ఆహారం మేమే తింటాము, ఆమేన్, కానీ నీ పేరు మాత్రం మాకు పెట్టమని వాళ్ళు అడుగుతారు. 7 స్త్రీలు వచ్చి. కానీ అక్కడ ఇజ్రాయెల్లో ఎవరైతే తప్పించుకున్నారో వారికి మాత్రమే దేవుడు భూమి ఫలాన్ని అనుభవించే శక్తిని ఇచ్చాడు. 4 జాషువా 4, ఐజయ్యా 4, అలాగే ప్రకటన 4 మనం చూసినప్పుడు 7 సంఘకాలాలలో నుండి ఇప్పుడు వధువు ఎస్కేప్ చేయబడి ఆమె ఎస్కేప్ అయ్యి ఇక్కడికి ఎక్కిరమనే శబ్దాన్ని పొందింది ఆమె. యెషయా 4, జాషువా 4, రెవల్యూషన్ ప్రకటన 4. ఈ 3 మనం గమనించినప్పుడు ఒకటే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. అవి ఒక ల్యాండ్లో నుంచి మరో ల్యాండ్లోకి ఎంటర్ అవుతా. సో ఆల్రెడీ జాన్ వాజ్ పాస్డ్ ఫ్రమ్ ద జోర్డాన్.
ఆల్రెడీ యోహాను యోర్దాను దాటి ఆత్మలో పరవశయ్యాడు. మరణాన్ని దాటి, స్పిరిచువల్ డెత్ను దాటి, ఈ 7 సంఘకాలాల యొక్క ఆత్మీయమైన మరణాన్ని దాటి ఆల్రెడీ యోహాను ప్రామిస్ ల్యాండ్లోకి ఎంటర్ అయిపోయాడు. ఏమేన్? ఆ 7 సంఘకాలాల నుండి వస్తున్న ఒక వేశ్య, 7 సంఘకాలాల నుండి వస్తున్న ఒక వేశ్య, ప్రవక్త చూశాడు. అది ఇదేమో అబద్ధ వధువు అన్నాడు, ఇదేమో నిజమైన వధువు అంటాడు. ఆయన దర్శనాన్ని గమనించుకుంటూ, ఏమేన్, ఆయన దర్శనాన్ని చూస్తూ అంటాడు, ఒక అబద్ధ వధువు వస్తుంది, ఒక నిజమైన వధువు వస్తుంది అన్నాడు. ఆమేన్. వీటి నుండి వధువు మొదటగా బయటపడింది. బుద్ధిగల కన్నికల్లో నుండి బుద్ధిగల కన్నిక బయటపడింది. ఆమేన్. యోర్దాన్ని దాటింది ఆమె. స్పిరిచువల్గా ఆల్రెడీ వీఆర్ క్రాస్డ్ ద జోర్డాన్. మనమందరం కూడా యోర్దాను దాటబడి నిజమైన వాక్యములో పెట్టబడ్డాం మనము. ఈ గడియ ప్రత్యక్షతయే నేను యోర్దాను దాటించేది. ఆమేన్. ఇప్పుడు చూడండి, జాషువా 5వ అధ్యాయము. ఇశ్రాయేలుల భయము చేత 2. ఆ సమయమున యెహోవా, ఆ సమయమున గమనించండి, గమనిస్తున్నారు ఇక్కడ మీరు, వారు దాటుచుండగా వీళ్ళందరూ భయపడ్డారు. ఇజ్రాయెల్ ప్రజలందరూ ఇప్పుడు వాగ్దాన భూమిలో ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ వాగ్దాన భూమిలో ఉన్నారు. ఉండిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇజ్రాయేలులకు సున్నతి చేయించమని యెహోషువతో ఆజ్ఞాపింపగా. ఏమైనా వాట్ ద కమిషన్, ఏ ఆజ్ఞ యెహోషువాకి దేవుడు ఇచ్చాడంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు యెహోషువ ఇప్పుడు సున్నతి చెయ్యాలి, సున్నతిని చెయ్యాలి. ఇప్పుడు యెహోషువ రాతి కత్తులు చేయించుకొని సున్నతిగిరి అనే స్థలము దగ్గర ఇశ్రాయేలులకు సున్నతి చేయించెను. యెహోషువ సున్నతి చేయించుటకు హేతువేమనగా ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యంలో చనిపోయిరి. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే కానీ ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత అరణ్య మార్గమందు పుట్టారు వీళ్ళు. మెసేజ్ దాటి వచ్చేసిన తర్వాత, ప్రవక్త ద్వారా బయటికి తీసుకొని రాబడిన తర్వాత మధ్యలో పుట్టిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళకి ఇంకా సున్నతి జరగల. ఆమేన్. సున్నతికి ఇంకా జరగల. అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరును సున్నతి పొంది ఉండలేదు. యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసినో, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపించునని యెహోవా ప్రమాణం చేసి ఉండెను గనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యంలో సంచరించుచూ వచ్చిరి. చాలా జాగ్రత్తగా దీన్ని మీరు చదివినట్లయితే, నశించు వరకు, వాళ్ళు చనిపోయే వరకు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆమేన్. అర్థమైంది కదా? అరణ్యంలో దేవుడు త్రిప్పుతా ఉన్నాడు, వాళ్ళు నశించేదాకా త్రిప్పుతున్నాడు. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు ప్రతిగా పుట్టించిన హేబేలుకు ప్రతిగా చేతులేశాడని లేఖనం సెలవిస్తుంది. వీళ్ళు ఎప్పుడైతే అవిశ్వాసం ఉంచాడో దేవుడు వారిని వదిలిపెట్టి వాళ్ళ కుమారులు ఎన్నుకోవటం మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం. ఆమేన్. వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించెను. వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించెను. ఏలయనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడు వరకు పాళెములోని తమ చోట్ల నిలిచిరి. అప్పుడు యెహోవా, ఇప్పుడు గమనించండి, అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తి అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. ఆమేన్. ఎప్పుడైతే సున్నతి జరిగిందో అప్పుడు యెహోవా యెహోషువతో ఏమంటున్నాడు? ఇప్పుడు చూడండి ఆ లేఖనము, నేడు, ఈ రోజు. అంటే అప్పుడు దాకా ఐగుప్తి నింద అలాగే ఉందా? రిప్రోచు. ఆమేన్. అప్పటిదాకా ఐగుప్తి నింద వారి మీద అలాగే ఉన్నది.
ఎప్పుడైతే సున్నతి జరిగిందో చూడండి, వాగ్దాన భూమిలోకి వచ్చాక ఈ మాటల్లా ఐగుప్తి నింద ఏమంటున్నాడు, నేడు నేను ఐగుప్తి అవమానం మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని, ఐగుప్తి అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో నేను. ఆమేన్. ఎప్పుడు వాగ్దాన భూమిలోకి వచ్చాక కాదు, సున్నతి జరిగాక. ఆమేన్. మనం చూసాము మోషే భార్య మోషేకి సున్నతి చేసినప్పుడు అక్కడ లేఖనం సెలవిస్తున్నది బ్లడ్డీ హస్బెండ్ అని. దేవుడు చంపడానికి వస్తూ ఉంటాడు, దాన్ని గుర్తుపట్టి తన భార్య మోషేకి సున్నతి చేస్తుంది. ఎప్పుడైతే మోషే భార్య మోషేకి సున్నతి చేసిందో అక్కడ లేఖనం సెలవిస్తుంది, అప్పుడు దేవుడు నాకు సమీప బంధువుడాయను. బ్లడ్డీ హస్బెండ్, రక్తపు భర్త. ఆమేన్. రక్తవర్ణమైన భర్త, ఎర్రబారిన నా భర్త, నా విమోచకుడుగా నా బంధువుడుగా మారిన నా భర్త. సో ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా దేవుడు ఒక లేఖనాన్ని టచ్ చేసుకుంటూ వస్తున్నాడు. సున్నతి 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 పొందాకే అవమానం పోతుంది, సున్నతి పొందాకే దేవుడి ఖడ్గం ఆగుతుంది. అది మెసెంజర్ అయినా, ప్రొఫెట్ అయినా, ప్రజలైనా, సామాన్య వ్యక్తి అయినా, ప్రసంగికుడైనా, ప్రొఫెట్ ప్రవక్త అయినా, వితౌట్ బాప్తిజం ఆఫ్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ బాప్తిజం లేకుండా నీవు ఉన్నట్లయితే ఖడ్గము నా చేతిలో ఉన్నది. దేవుడు రేపు అన్నాక చంపబోతున్నాడు ప్రజలను. వితౌట్ బాప్తిజం ఆఫ్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు ఉన్నా సరే దేవుడు ఎవరిని చూడడు ప్రియులారా. గ్లోరీ టు గాడ్. అందుకే లేఖనం సెలవిస్తున్నది, పౌలు అంటాడు భౌతికమైన సున్నతి అది సున్నతి కాదు కానీ ఆత్మ సంబంధమైన సున్నతి అన్నాడు. నీ హృదయానికి జరిగిన ఆత్మ సంబంధమైన సున్నతి దేవుడు గమనిస్తాడంటాడు. అంటే ఆయన మాట్లాడుతున్న ఏ విషయము, పరిశుద్ధాత్మ యొక్క బాప్తీసాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. నీ హృదయానికి జరగాలి సున్నతి. పట్టుకున్నారన్నమాట. సున్నతి లేనట్లయితే, ఆత్మ సంబంధమైన హృదయానికి సున్నతి లేనట్లయితే దేవుడు ఖడ్గం పట్టుకొని రెడీగా ఉంటాడు. అందుకే అక్కడ మాదిరిగా పెట్టాడు, ప్రవక్త యొద్దకు వచ్చాడంటే ఖడ్గం పట్టుకొని. మోషే గమనించలా, ఆయన రాళ్లే అనుకున్నాడు. ఏమైనా కానీ సంఘం చూసింది అక్కడ. వి వాంట్ సంథింగ్, మనకేదో కావాలని గుర్తుపట్టింది అక్కడ. హల్లెలూయా. ఎప్పుడైతే గుర్తుపట్టిందో వెంటనే తీసి సున్నతి చేసేసింది అక్కడ. సో చాలా రిక్వైర్మెంట్. బాప్తిజం ఆఫ్ ద హోలీ గోస్ట్ అనేది సంఘానికి చాలా రిక్వైర్మెంట్, గుర్తుపట్టండి. ఇది లేనివాడు ఎవడైనా సరే నశించిపోతాడు ప్రియులారా. ప్రవక్త అంటాడు, ఇప్పుడే దాన్ని పొందుటకు ప్రయత్నించు, లేని ఎడల నీ తలకాయ తీసుకెళ్ళి గోడ కానిచ్చి నువ్వు నేలకి వంగి నువ్వు మొరపెట్టు అన్నాడు ఆయన. గ్లోరీ. వితౌట్ హోలీ గోస్ట్ వి కాంట్ ఎంటర్ ఇన్ టు ద ర్యాప్చర్. ఆమేన్. ముందుకెళ్దాం మనము. యెహోషువ 5వ అధ్యాయంలో ద గ్రేస్ చాప్టర్లో కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. మనం చూసుకుంటూ వెళ్దాం కొన్ని విషయాలు. ఇజ్రాయేలీలు గిల్గాలులో దిగి, గమనించారు కదా, ఇక్కడ ప్రామిస్ ల్యాండ్లో వాళ్ళు ఉన్నారు. ప్రామిస్ ల్యాండ్లోకి వచ్చిన తర్వాత యెహోషువ వారికి సున్నతి చేశాడు. ఆమేన్. వాక్యములోకి తీసుకొని రాబడిన తర్వాత, గడియ ప్రత్యక్షతలోకి తీసుకొని రాబడిన తర్వాత, ఇప్పుడు ఎవరికైతే ఇదివరకు సున్నతి జరగలేదో గమనించండి, వాళ్ళ పితరులకు సున్నతి జరిగింది. కానీ ఏ స్థలంలో జరిగింది? సూచనలు అలా వెళ్తూ ఉన్నాయి. ఎందుకంటే వాగ్దాన భూమిలోకి వచ్చాక జరగాల. ఎందుకంటే నిజమైన పరిశుద్ధాత్మ ఎక్కడుందంటే వాక్యములో ఉంది. వాళ్ళు పొంది వరముల పరిశుద్ధాత్మ, వాళ్ళు పొందింది ఎక్కడంటే వరముల పరిశుద్ధాత్మ. ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు వాళ్ళు పొందారు దాన్ని. కానీ ఇక్కడ ప్రత్యేకముగా దారిలో చెప్పాల యెహోషువ వాళ్ళకి ఇవ్వు సున్నతని. మోషే వెళ్ళిపోయిన తర్వాత యెహోషువకి వాళ్ళకి సున్నతి చేయన్లా. ప్రామిస్డ్ ల్యాండ్కి వచ్చేదాకా, ప్రామిస్డ్ ల్యాండ్లోకి వచ్చాక చెబుతున్నాడు సున్నతి చేయ వాళ్ళకని. ఆమేన్. తర్వాత చదువుదాం కింద.
ఇశ్రాయేలీలు గిల్గాల్లో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించి పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆమేన్. ఆఫ్టర్ దే గాట్ ద బాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం పొందిన తర్వాత మాత్రమే వాళ్ళు పంట తినటానికి అర్హులయ్యారు. తర్వాత చదువు బ్రదరు. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా ఆగిపోయాను. అటు తరువాత ఆమేన్. ఎప్పుడైతే నీకు వ్యక్తిగతమైన బయలుపాటు వస్తుందో, అంటే ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసాన్ని పొందుతావో అప్పుడు మాత్రమే నీవు వాగ్దాన భూమి యొక్క పంటను తినగలవు. అప్పుడు మాత్రమే ఆ గడియ ప్రత్యక్షతను నువ్వు పొందగలవు. ఏమైనా వితౌట్ బాప్తిజం ఆఫ్ ద హోలీ గోస్ట్ సున్నతి జరిగిన తర్వాతే పంట వచ్చింది. బైబిల్ సెలవిస్తుందా? సున్నతి జరిగాక వాళ్ళు వాగ్దాన పంటను తిన్నారు. సున్నతి జరిగాక మన్నా ఆగిపోయింది. అంటే మోషే పరిచర్యలో జరిగిన కార్యాలు ఆగిపోయినాయి. మోషే పరిచర్య ఏంటంటే మన్నా కురువుట. కొద్దిగా మీరు పట్టుకోవాలి. ఆఫ్టర్ ద బాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్, ఎప్పుడైతే వీళ్ళు 3వ తెరలోకి వెళ్ళారో, నీతికరం దాటి శుద్ధీకరం దాటి తెర లోపలికి జాషువా బట్టి ఎప్పుడైతే వీళ్ళు ప్రామిస్ ల్యాండ్లోకి వెళ్ళారో, ఆ సున్నతి జరిగిన తర్వాత పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసాన్ని పొందిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఫుడ్ మారుతుంది. ఇక్కడ దేవుడు ఇన్నాళ్ళుగా చూసిన దాని కొరకే ఎవరు వచ్చి నా మనసులో ఉన్న కార్యాలు పట్టుకోగలడు? నిజమైన సంఘం ఒకటి రావాలి, నా మనసును పట్టుకునే సంఘం, నేను చెబుతున్న ప్రత్యక్ష మార్గాన్ని గట్టిగా పట్టుకునే సంఘం, నా మర్మాన్ని, నా ఇండైరెక్ట్ ప్రీచింగ్ని, నాట్ ద రిటన్ వర్డ్, రాయబడిన వాక్యాన్ని కాదు. నేను అందరి మధ్యలో ప్రసంగిస్తున్న క్రౌడ్ మెసేజ్లు కాదు, నా ఇండైరెక్ట్ మెసేజ్ని పట్టుకునే వాళ్ళు రావాలా? గ్లోరీ టు గాడ్. ఈ అదృశ్యమైన దాన్ని పట్టుకునే ప్రజలు రావాలని, దేవుని మనస్సు వెనక భాగంలో ఉన్న సంగతులు కొంతమంది పట్టుకోవాలని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఎవరైతే ఈ తెర లోపలికి వెళ్ళారో, ఎవరైతే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసాన్ని పొందారో వారికి మాత్రమే వాగ్దాన పంట దొరికింది. అది దొరకగానే 7 సంఘకాలాల యొక్క ఫుడ్ ఆగిపోయింది. యోర్దాను దాటి వెళ్ళిన తర్వాత సర్కంసెషన్, తెర లోపలికి వెళ్ళటం అంటేనే ఆత్మలో పరవశ అవుట. గ్లోరీ టు గాడ్. తెర లోపలికి వెళ్ళటం అంటేనే ఆత్మలో పరవశ అవుట. యోర్దాను దాటి 7 సంఘకాలాలు దాటి లోపలికి వెళ్ళుట. ఇప్పుడు దొరుకుతుంది అక్కడ మన్నా, కుళ్ళిపోని మన్నా. గ్లోరీ. కుళ్ళిపోని మన్నా, వాడబారని మన్నా, బూజు పట్టని మన్నా. ఇప్పుడు కొంతమంది వదుల్లో ఉంది అది. ఆత్మలో పరవశైన వారికి, ప్రభు దినమందు ఆత్మలో పరవశలే ఉన్న వారి లోపల కుళ్ళిపోని మన్నా ఉంది. గ్లోరీ టు గాడ్. ఆ మన్నా తింటున్నప్పుడు ఈ మన్నా ఆగిపోయింది. సో ద ట్రాన్స్లేషన్ ఫ్రమ్ వన్ డైమెన్షన్ టు అనదర్ డైమెన్షన్, ఒక పరిమాణంలో నుండి మరో పరిమాణంలోకి వీళ్ళు ఏం చేశారు? కొనిపోబట్టారు. ఏమైనా 7 సంఘ కాలాల యొక్క అనువాదంలో నుండి 8 అనే అనువాదంలోకి వెళ్ళారు. నా మాటలు ఉన్నవాడికి వెళ్ళిపోతాయి. గ్లోరీ. నా మాటలు ఖచ్చితంగా మరి ఉన్న వాళ్ళకి అర్థమైపోతాయి. మరి ప్రవక్త అంటున్నాడు, లవోదికీయ సంఘకాలం అనే వర్తమానంలో మాట్లాడుతుంటాడు, వితౌట్ ద బాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ యొక్క బాప్టిజం లేకుండా యూ కెన్ నెవర్ హ్యావ్ యువర్ ఐస్ ఓపెన్ టు ఏ ట్రూ స్పిరిచువల్ రెవల్యూషన్ ఆఫ్ ద వర్డ్. యూ కెన్ నెవర్ హ్యావ్ యువర్ ఐస్ ఓపెన్డ్ టు ఏ ట్రూ స్పిరిచువల్ రెవల్యూషన్ ఆఫ్ ద వర్డ్. వాక్యం యొక్క ఆత్మీయమైన ప్రత్యక్షతను, వాక్యం యొక్క నిజమైన ఆత్మీయమైన ప్రత్యక్షత కన్నులు నీకు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం లేకుండా ఎన్నటికీ రావు. గ్లోరీ టు గాడ్. అందుకని పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం పని ఏంటంటే ఆయన రావటమే అనువాదం మారిపోతుంది.
సో ప్రొఫెట్ అన్నాడు ప్రామిస్డ్ ల్యాండ్ ఈజ్ ద హోలీ గోస్ట్ అన్నాడు. పరిశుద్ధాత్మయే వాగ్దాన భూమి అన్నాడు. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజమే సున్నతి కార్యక్రమం. 2 కార్యాలు చూపిస్తున్నాడు అక్కడ ఆయన. ఆమేన్. పట్టుకుంటున్నారా? సర్కంసిజన్ ఇన్ ద ప్రామిస్డ్ ల్యాండ్. ప్రామిస్డ్ ల్యాండ్ అంటే వాక్యము. సర్కంసిజన్ అంటే డైనామిక్స్. 2 కార్యాలు ఉన్నాయి. నేను చూపిస్తా వాటిని. ఒకసారి నాతో కలిసి మరి మీ టేబుల్ ఉన్న వాళ్ళు కొద్దిగా నాతో మరి ఒక్క లేఖన భాగము ప్రవక్త చెప్పింది మనం చదివి ముందుకెళ్దాం మనము కొద్దిగా స్పష్టత కొరకు. ఆమేన్. పరిశుద్ధాత్మలో 2 కార్యములు ఉన్నాయి. గాడ్ వాంట్ టు డూ నౌ. దేవుడు ఇప్పుడు అవే సంఘములో చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఆమేన్. తీన్ నాతో కలిసి ఆ లేఖనము. వేర్ ఐ థింక్ పెంతెకోస్ట్ ఫెయిల్డ్ అనే వర్తమానం అండి. 55:1:1:1 55వ సంవత్సరమందు 11వ నెల 11వ తారీఖున ప్రవక్త ఈ వాక్యాన్ని ప్రసంగించాడు. వేర్ ఐ థింక్ పెంతెకోస్ట్ ఫెయిల్డ్. పెంతెకోస్తులు ఎక్కడ విఫలమయ్యారో ప్రవక్త ఆలోచిస్తున్నాడు. అసలు ఎక్కడ పడిపోయారు వాళ్ళు, పెంతెకోస్తులు పడిపోటకు కారణం ఏమిటి అని ప్రవక్త ఆలోచిస్తూ ఆయన వర్తమానంగా దాన్ని ప్రసంగించాడు. ఆయన ఆ వర్తమానంలో 11వ పేర తీయండి. 11th పేర. ఉందా? తెలుగు ఉందా? అది తెలుగు లేదు. ఓకే, ఇంగ్లీష్ చదువుదాం. ఓకే, చూడండి 11వ పేర నేను చదువుతాను, వినండి. యు నో ఇన్ మై ట్రావెల్స్ ఆఫ్ 10 years ఇన్ ద ఇవాంజలిస్ట్ వర్క్. నా సువార్త పనిలో నేను ప్రయాణించిన ఈ 10 సంవత్సరములలో ఐ హ్యావ్ 23 years ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. ఈ 23 సంవత్సరాలు ప్రభు యొక్క సేవలో అండ్ ఐ హ్యావ్ ఫౌండ్ 2 classes ఆఫ్ పీపుల్. నేను 2 తరగతుల ప్రజలు కనుగొన్నాను. 23 సంవత్సరాల నా సేవలో నేను 2 తరగతుల ప్రజలను కనుగొన్నాను. ఆమేన్. అండ్ పీపుల్ అండ్ దట్ ఈస్ ద ఫండమెంటలిస్ట్ అండ్ ద పెంతెకోస్తల్. ప్రజలు ఎలాగున్నారంటే ఒకరు పెంతెకోస్తు ప్రజలు, ఇంకొకరు ఫండమెంటలిస్ట్ అని అంటే సిద్ధాంతం మీద గట్టిగా ఉండేవాళ్ళు. అంటే డాక్ట్రిన్ బాగా తెలుసు. డాక్ట్రిన్ సిద్ధాంతము ఒక బోధ విషయమే సరైన పునాది కలిగిన వాళ్ళు ఫండమెంటలిస్ట్. ఓకేనా? ఇదే రైట్, వర్తమానమే రైట్ అంటారు. పెంతెకోస్తు అయితే రైట్ అయ్యా అంటారు, గట్టిగా అంటారు అనమాట. ఎంతమంది చెప్పినా వాళ్ళు పడిపోరు, ఫండమెంటలిస్ట్ బాగా ఉంటారు. ఇంకొకరు పెంతెకోస్తు బ్యాచ్. ఓకేనా? ఈ 2 నేను బాగా ప్రజల్లో గమనించాను నేను. అండ్ ద ఫండమెంటలిస్ట్ పొజిషనల్లీ నోస్ వేర్ దే స్టాండ్. ఫండమెంటల్ ప్రజలకు తెలుసు వాళ్ళు ఎక్కడ నిలబడి ఉన్నారో వారి స్థానం. ఓకేనా? బట్ దే హ్యావెంట్ గాట్ టూ మచ్ ఫెయిత్ విత్ ఇట్. కానీ వాళ్ళు దానితో గొప్ప విశ్వాసాన్ని వాళ్ళు పొందలేదు. ఆమేన్. అండ్ ద పెంతెకోస్టల్ హ్యాస్ గాట్ ఎ లాట్ ఆఫ్ ఫెయిత్. కానీ పెంతెకోస్టల్ అయితే గొప్ప విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నారు. బట్ డోంట్ హ్యావ్ హూ దే ఆర్ అండ్ వేర్ దే స్టాండ్. గమనించాలి. ఈ పెంతెకోస్తు ప్రజలకేమో మంచి విశ్వాసం ఉంది. ఆమేన్. మంచి ఫెయిత్ ఉంది. దేవుడి విషయంలో రాజీ పడని విశ్వాసం ఉంది. కానీ వారు ఎక్కడ నిలబడ్డారో వారికే తెలియదు అన్నాడా ప్రవక్త. 23 సంవత్సరాల నా సేవలో ప్రభు సేవలో నేను చూసిన ఇద్దరిని, ఒకరు పెంతెకోస్తు బ్యాచ్, ఒకరు ఫండమెంటలిస్టులు. వీళ్ళిద్దరు మైండ్ ప్రపంచం మొత్తం ఇలాగే ఉన్నారంట. ఆమేన్. అంటున్నాడు అండ్ ద పెంతెకోస్టల్ హ్యాస్ గాట్ ఎ లాట్ ఆఫ్ ఫెయిత్. చాలా విశ్వాసం ఉంది పెంతెకోస్తు ప్రజలకు. బట్ కానీ డోంట్ హ్యావ్ హూ దే ఆర్. వారు ఎవరో తెలియదు, వారు ఎక్కడ నిలబడ్డారో వారికే తెలియదు. ఆమేన్. గమనించండి. ఈ జస్ట్ లైక్ అది ఎలా ఉండునంటే మ్యాన్ గాట్ మనీ ఇన్ ద బ్యాంక్ అండ్ ఈ డోంట్ నో హౌ టు రైట్ ఎ చెక్. అది ఎలాగుందంటే మనిషికేమో చెక్ ఉంది, ఒక మనిషికి
పట్టుకోవాలి. ఒక మనిషి చేతిలో చెక్ ఉంది, ఆ చెక్ మీద డబ్బులు రాయబడి ఉన్నాయి, అంతేనా? గమనించండి. ఇట్స్ జస్ట్ లైక్ ఏ మ్యాన్ గాట్ మనీ ఇన్ ద బ్యాంక్. ఓకే, ఒక మనిషి ఉన్నాడు, అతనికి బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, ఆ వ్యక్తికి బ్యాంకులో అతనికి డబ్బులు ఉన్నాయి. అండ్ హీ డోంట్ నో హౌ టు రైట్ ఏ చెక్. ఇప్పుడు ఆ బ్యాంకులో అతనికి ఉన్న డబ్బులు తీసుకోవాలంటే అతను చెక్ రాయాలి, విత్డ్రా రాయాలి. అది చేత కాదు రాయడం. ఏ మ్యాన్, డబ్బులు ఉన్నాయి బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, కానీ ఆ డబ్బులు తీసుకోవడం రాదు. ఒక బ్యాచ్ వినాలి. అండ్ ద అదర్ మ్యాన్ కెన్ రైట్ ఎ చెక్, ఓన్లీ హీ ఎయింట్ గాట్ నో మనీ ఇన్ ద బ్యాంక్. ఇంకో వ్యక్తికేమో చెక్ రాయటం బాగా వచ్చు, కానీ బ్యాంకులో డబ్బులు లేవు. ఒకడికేమో బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, కానీ చెక్ రాయటం తెలియదు. ఇంకొకరికేమో చెక్ రాయడం వచ్చు, బ్యాంకులో డబ్బులు లేవు. ఆమేన్. సో ఇఫ్ యూ కుడ్ ఎవర్ గెట్ దెమ్ టుగెదర్, యూ హ్యాడ్ రియల్లీ హ్యావ్ ఇట్. ప్రవక్త ఏమన్నాడంటే, ఇప్పుడు వారిద్దరును కలిపినట్లయితే అది నిశ్చయముగా కరెక్ట్గా నిజముగా ఉండును. అర్థమైంది ఇప్పుడు నా మాటలు? సో వాక్యం ఉంది, కానీ అక్కడ విశ్వాసం లేదు. ఒకరి విశ్వాసం ఉంది, కానీ వాక్యం లేదు. నేను చెబుతుంది మెసేజ్ చర్చెస్లో. సో దే హ్యాడ్ డాక్ట్రిన్, వాళ్ళకి వాక్యం తెలుసు, ప్రవక్త తెలుసు, వర్తమానం తెలుసు, అన్నీ తెలుసు, ఫండమెంటలిస్ట్. బట్ దే డోంట్ హ్యావ్ ఫెయిత్ టు ఆపరేట్ ఇట్. ఆమేన్. కొంతమందికి ఏమో విశ్వాసం బాగా ఉంది, కానీ పునాది, వాక్యము, బోధ, ఆమేన్, ద రైట్ డాక్ట్రిన్, రైట్ రెవల్యూషన్, ఇవన్నీ ఏమి లేవు. గమనించండి, సాతాను కొట్టేది ఇక్కడే. సాతాను ప్రజల్ని ఇలాగే కొట్టుకుంటూ వస్తున్నాడు తరతరాలుగా. దీనిని ప్రవక్త తన సేవలో గమనించాడు, ప్రపంచం మొత్తం తిరిగి. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు వీళ్ళిద్దరిని ఏకం చేద్దాం, దట్ ఈజ్ అవర్ మెసేజ్ అంటున్నాడు ఆయన. ఇంకా మన వర్తమానం ఏంటంటే, ఇటు విశ్వాసాన్ని ఇటు వాక్యాన్ని రెండు కలుపుట. ఇటు మనకి డబ్బులు ఉండాలా, రాయటం కూడా రావాలా. గ్లోరీ. మన అకౌంట్లో డబ్బులు ఉండాలి, ఆ డబ్బును రాయుటకు, ఆమేన్, ఆ డబ్బును తీసుకొనుటకు చెక్కు రాసే సామర్థ్యం కూడా మనకు ఉండాలి. సో మెకానిక్స్ ఉండాలి, అండ్ ద డైనామిక్స్ ఉండాలి. వితౌట్ మెకానిక్స్ డైనామిక్స్ ఇస్ నథింగ్. వితౌట్ డైనామిక్స్ మెకానిక్స్ ఇస్ నథింగ్. సో ప్రవక్త అంటున్నాడు, మెకానిక్ని డైనామిక్ని రెండు కలుపుదాం మనము. సో డైనామిక్స్ టు ద మెకానిక్స్. మనకేం కావాలి ఇప్పుడు? వాక్యానికి పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనకి ఇప్పుడు ఆడవుతూ ఉండాలా. ప్రవక్త ఏమన్నాడంటే, పరిశుద్ధాత్మ బాప్తిసంలో ఉన్నది రెండు కార్యములు. ఒకటి ఫండమెంటలిస్ట్ అంటే వాక్యాన్ని ఇచ్చుట, రెండవది దాని శక్తినిచ్చుట. ఈ రెండు పరిశుద్ధాత్మ పనులే, ఈ రెండు పరిశుద్ధాత్మ కార్యాలే. కానీ మొదటగా నీకు వాక్యాన్ని కరెక్ట్గా ఇస్తాడు, స్పిరిచువల్ రెవల్యూషన్ ఇస్తాడు, గడియ ప్రత్యక్షతనిస్తాడు, ఆ తర్వాత నీకు ఆయన డైనామిక్స్ ఇస్తాడు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద డైనామిక్స్. ఆమేన్. ఎంతమందికి ఆ ఒక్క దప్పికుంది ప్రియులారా? ప్రవక్త అంటాడు, ఒకసారి ఇలాగే వాక్యం ప్రసంగిస్తూ ఉంటే ఒక కుర్రవాడు వెనకాల కూర్చొని అందరూ వాక్యం వింటా ఉంటే, ఆ కుర్రోడు ప్రవక్త చెబుతున్న వాక్యాన్ని వింటూ 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 హృదయంలో నాకు పరిశుద్ధాత్మ బాప్తిసం కావాలి, థాస్ట్, వర్తమానం చెప్పాను, దాహం అనే వర్తమానం ఈ మాట చెబుతాడు. దాహం వస్తూ ఉందంట. ఆ వాక్యం వింటూ ఉంటే నాకు పరిశుద్ధాత్మక బాప్తిసం కావాలి. ఓ లార్డ్, నాకు అది కావాలి ప్రభువా, నాకు అది కావాలి నాయనా, నువ్వు నా లోపలికి రావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. చేస్తూ ఉంటే ప్రవక్త మెసేజ్ చెబుతా, మై బ్రదర్, గాడ్ బ్లెస్ యూ, వీ హ్యావ్ థాస్ట్ అబౌట్ ద హోలీ గోస్ట్. నీకు పరిశుద్ధాత్మ పొందాలని తప్పికుంది. దస్ సై ద లార్డ్, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నీకు ఇప్పుడు అనుగ్రహించబో అన్నాడు. సో గాడ్ వాంటెడ్ టు కమ్ టు డ్వెల్ అపాన్ ద పీపుల్. ఆయన ప్రజల్లో ఉండటానికి, నివసించడానికి, డైనామిక్స్ ఇవ్వటానికి, శక్తిని ఇవ్వటానికి గాడ్ ఈజ్ వెయిటింగ్. బట్ పీపుల్స్ ఆర్ బిజీ. కానీ ప్రజలే ఇబ్బందికరంగా ఉన్నారు. అనేక సమస్యలతో, ఇబ్బందులతో, లోకముతో, డబ్బుతో, అనేక సిరి సంపదలతో వాళ్ళు బిజీ అయిపోయారు. బట్ గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద పీపుల్. గ్లోరీ. ఎవరైతే దాని కొరకు దప్పిక కలిగి ఉన్నారో దేవుడు వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఇప్పుడు. టు గివ్ ద డైనామిక్స్ టు ద వర్డ్. వాక్యానికి డైనామిక్ ఇచ్చుట. గ్లోరీ. హల్లెలూయా.
ప్రామిస్లో మనం ఉన్నాం ఇప్పుడు. మనకు తెలుసు మనం ఉంది ఇప్పుడు నిజమైన వాక్యములో, గడియ వాక్యములో, ప్రామిస్డ్ ల్యాండ్లో. బట్ వి మస్ట్ హ్యావ్ ద సర్కంసిషన్. మనకి ఖచ్చితంగా మనకు సున్నతి కావాల్సింది. మనకి పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం యొక్క రెండో భాగం మనకి జరగాలి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. పట్టుకుంటారా నా మాట? సో వాక్యం ప్రయాణం చేయొచ్చా ఉన్నది. ఒక పక్క ద రైట్ ఫండమెంటల్, ఒక పక్క వాక్యం అలా వెళుతూనే ఉండగా ఒక పక్క శక్తి అలా పరిగెడుతూ ఉండాలా. ఆమేన్. దేవుడు నిశ్చయముగా దానికి ఆయన ద్వారాలు తెరవబోతున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే ప్రొఫెట్ అంటాడు, ఒకసారి ఆ లేఖనం తీయండి, యాకోబు పత్రిక నేను చూపిస్తాను నేను. జేమ్స్, ద బుక్ ఆఫ్ జేమ్స్ చూద్దాం ఒకసారి మనము. ఆమేన్. ఐదవ అధ్యాయము 16వ వచనం అనుకోండి, తీయండి. మీరు స్వస్థత పొందినట్లు, స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఆమేన్. నీతిమంతుల విజ్ఞాపన మనపూర్వకమైనదై, ఆమేన్, బహు బలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. చాలా జాగ్రత్తగా వినండి. ప్రవక్త అంటాడు, నీ ఆత్మకు హీలింగ్ జరగాలి, నీ సోల్కి స్వస్థత జరగాలి, నీ దేహమునకు స్వస్థత జరగాలి. ఆమేన్. అందుకే అంటాడు, ద సెవెంత్ చర్చెస్ రిక్వైర్స్ ద బ్రదర్లీ కైండ్నెస్ అన్నాడు. 7వ సంఘ కాలం అనేది దేన్ని కోరుతుందంటే సహోదర ప్రేమను కోరుతూ ఉన్నది. ఆమేన్. ఎప్పుడైతే మనము దాంట్లోకి ఎంటర్ అయిపోతామో ఖచ్చితంగా పవర్ మస్ట్ ఆపరేట్. సంఘములోకి అది ప్రయాణం తెచ్చినప్పుడు అది నిత్యముగా మన లోపల అది ఒక శక్తిని తీసుకొని వస్తూ ఉంటుంది. అది మెకానిక్స్ అలా పరిపక్వమైపోతుంది, డైనామిక్స్ ఎంటర్ అయిపోతుంది. పిల్లారా, ప్రామిస్ ల్యాండ్లోకి ఎంటర్ అయిన తర్వాత పర్టికులర్గా యెహోషువ చేతికి దేవుడు ఒక కమిషన్ ఇచ్చాడు. ఆమేన్. తర్వాత రండి యెహోషువకి రండి. యెహోషువ 5వ అధ్యాయము. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా. ఎక్కడ చదువుతున్నావు నీవు? 5వ అధ్యాయం అది 5ఏనా? ఓకేనా? ఒక్క నిమిషం బ్రదర్, 1 minute. చదవండి 13. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఒకడు అతడు తన ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి నీవు మా పక్షమునున్నవాడవా, మా విరోధుల పక్షమునున్నవాడవా అని అడుగగా అతడు కాదు యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడా, తన దాసునికి సెలవిచ్చినదేమనగాని అడిగెను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది. ఆమేన్. గమనించారు ఇప్పుడు మీరు? నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేశాను. ఆమేన్. ఇదే లేఖనం మనం గమనిస్తున్నాము. ఇదే అధ్యాయములో మొదటిగా వాళ్ళు వాగ్దాన భూమిలోకి వచ్చారు. వచ్చిన తర్వాత సున్నతి జరిగించాడు. సున్నతి జరిగాక మనం చూసాము, మన్నా ఆగిపోయింది, వాళ్ళు వాగ్దాన పంట తింటున్నారు. మన్నా ఆగిపోయింది, వాళ్ళు వాగ్దాన పంట తింటున్నారు. కొద్ది గమనించాలి. సున్నతి జరిగిన తర్వాత ఒకటి ఐగుప్తి నేడు ఏంటది? లేఖనం ఒకసారి చదవండి దాన్ని. ఐగుప్తి అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని, ఐగుప్తి యొక్క అవమానం మీ మీద ఉండకుండా దొర్లించి వేశానని యెహోషువతో దేవుడు అన్నాడు. అది ఒక కార్యము. ఆమేన్. సున్నతి తర్వాత గమనించాలి, నేడు అన్నాడు ఆ మాట. నేడు. ఆమేన్. హల్లెలూయా. ఆఫ్టర్ బ్యాప్టిజం ద హోలీ గోస్ట్. ప్రవక్త అంటాడు, పరిశుద్ధత్వం బాప్తిజం ఎప్పుడు జరుగుతుంది? 8లో అన్నాడు. హోలీ కాన్వకేషన్ ఎప్పుడది? ఆఫ్టర్ 7 చర్చ్ ఏజెస్.
7 పండగలు ముగిశాక అగ్ని కురుస్తుంది, ప్రజల్ని పరిశుద్ధపరుస్తుంది. ఆమేన్. అగ్ని అంటే ఏదో కాదు, పరిశుద్ధాత్మ అగ్నియే హెడ్ స్టోన్, మనకు వచ్చిన తలరాయి. ఆయన 8వ వాడు. బైబిల్ సెలవిస్తుంది, ఆయన హెబ్రీ రాసిన పత్రికలో ఉంటుంది. ఆయన ఎవరై ఉన్నాడు చెప్పాలి పిల్లారా? కన్జ్యూమింగ్ ఫైర్. గాడ్ ఈజ్ ఎ దహించు అగ్ని. ఆయన దేవుడు ఎవరు? దహించు అగ్ని. అంటే ప్రజలను దహించేది ఎవరు? ఆయనే. ఆయనే గోగు మాగోగు, ఆయనే అర్మగిద్యోను. అంటే ప్రజల్ని పరిశుద్ధంగా సమకూర్చేది ఎవరంటే మొదటిగా అగ్ని అయిన దేవుడే. ఆమేన్. ఈయనే వచ్చి ప్రజల్లో నివాసం ఉండి సున్నతి జరిగిస్తున్నప్పుడు మాత్రమే అక్కడ వాగ్దాన పంట వస్తుంది, అవమానం పోతుంది, ఐగుప్తు అవమానం వెళ్ళిపోతుంది, వాగ్దాన పంట దొరుకుతుంది. ఆ తర్వాత దూతను చూసే కన్నులు వచ్చినాయి అక్కడికి. ఎప్పుడు దూతను చూశారు వాళ్ళు? ఆఫ్టర్ గాడ్ సర్కంసైజ్డ్. వాళ్ళు ఎప్పుడైతే సున్నతి పొందారో, అదే నేను చెప్పాను, నువ్వు వాక్యాన్ని చూడాలంటే, దూతను చూడాలంటే, నువ్వు మిఖాయిల్ని చూడాలంటే మొదటగా నీకు పరిశుద్ధాత్మ ఉండాలా, మొదటగా నీ నేత్రాలు తెరవబడాలా. అప్పుడు ఆ దూత స్పష్టంగా కనపడతాడు. పట్టుకున్నారా నా మాట? పరిశుద్ధాత్మక బాప్తిసం పొందిన తర్వాత మాత్రమే వాక్యం తెరవబడుతుంది, వాగ్దాన పంట దొరుకుతుంది, నీకు అదృశ్య ప్రపంచం ఓపెన్ అయిపోతుంది. అదృశ్య ప్రపంచము నీకు అన్లాక్ చేయబడుతుంది. అప్పుడు దూత కనపడతాడు. అయ్యా ఎవరు నువ్వు? నేను మిఖాయేల్ని. ఏమ్మా, నేను మరో ప్రపంచం నుంచి వచ్చాను ఈ వద్దకు నేను. గ్లోరీ టు గాడ్. తర్వాత చూడండి, 5 ముగిసిన తర్వాత ఏమే 4లో వాగ్దాన భూమిలోకి వచ్చారు, యోర్దాను దాటారు. 5లో సున్నతి, వాగ్దాన పంట, దూత. 6లో చూడండి, ఎప్పుడైతే పంట మారిందో దూత వచ్చాడో, ఇప్పుడు 6లో రాహేల్ వస్తుంది, రాహాబ్ వస్తుంది. ఆమేన్. ఎప్పుడు వస్తుంది రాహాబు? ఇవన్నీ మీరు పట్టుకుంటేనే మీకు అర్థమైద్ది. నా మాట స్పష్టంగా మీరు వింటేనే మీకు అర్థమైద్ది. ప్రామిస్ ల్యాండ్లోకి వచ్చాక, సున్నతి జరిగాక, ఆమేన్, సున్నతి జరిగాక, వాగ్దాన పంట తిన్నప్పుడు, అంటే 7 సంకాలాలు ముగిశాక, మన్నా కురుసుట అంటే ప్రవక్త ద్వారా కురిసిన, ప్రవక్త పరిచర్యలో పడిన మన్నా ఆగాక, కొత్త పరిచర్యలో వస్తున్న మన్నా పడాక, ఆమె దూత వచ్చాక, అంతేనా? దూత వచ్చాక అప్పుడు యెహోషువ అంటున్నాడు, చదవండి ఇప్పుడు. ఆ కాలమున ఇశ్రాయేలీయులు భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడిను. గమనించారు కదా? ఆఫ్టర్ చూడండి, ఏంజెల్ వచ్చాక ఇప్పుడు రాహాబ్ వస్తుంది. ఏమన్, అసలు వధు కాలం ఎప్పుడు ప్రారంభించబడింది? ప్రవక్త ఎప్పుడైతే దూతను చూశాడో అప్పుడు అన్నాడు ఆయన, ఇంకా సంఘము కాదు కానీ ఇప్పుడు వధువు అన్నాడు ఆయన. ఎందుకు? సంఘం అంటే బయటికి పిలువబడుట, వధువు అంటే లోపలికి తీసుకొని రాబడుట. గ్లోరీ టు గాడ్. బయటికి వచ్చింది సంఘము, కానీ లోపలికి తీసుకొని రాబడుతుంది. లోపలికి అనంటే ప్రామిస్డ్ ల్యాండ్, వాగ్దాన భూమి, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసము, ఆ తర్వాత ఉన్న దూత పరిచర్య, ఆ కాలపు పంట తినుట, ఆ దేశ పంట తినుట, ఈ పరిచర్యలో వచ్చేదే వధువు. గ్లోరీ టు గాడ్. అందుకే రాహాబు ప్రత్యేకముగా ఈ 5వ అధ్యాయం ముగిశాక ఇప్పుడు 6లో ప్రత్యక్షమవుతుంది. రాహాబు 3వ ఈడ్పులో ఆమేన్ ప్రామిస్ ల్యాండ్లోకి ప్రత్యక్షమవుతున్నాం డైరెక్ట్గా. ఇంకా అంటే మనం పుట్టుకతో ఎలా పుట్టాము? వాగ్దాన భూమి యొక్క వాక్యం కొరకు వచ్చాం మనం. గమనించండి, సూచనలన్నీ ముగిశాక, మన్నా ముగిశాక, మోషే ద్వారా సున్నతి జరిగిన వ్యక్తి ఎవరూ లేరు అక్కడ. బండలో నీళ్లు ముగిశాక, అగ్నిస్తంభం మేఘస్తంభం ముగిశాక, ఆమేన్, ఇవన్నీ 7 సంకాల పరిచర్య అయిపోయాక 8వ పరిచర్య వస్తున్నప్పుడు అప్పుడు వచ్చింది రాహాబు లోపలికి. హల్లెలూయా. సో క్లారిటీకి అర్థమవుతుంది. మనం ఎప్పుడైతే ఈ బాప్తిసాన్ని పొందుతామో అప్పుడు మాత్రమే మనం వాగ్దాన పంట తినగలము, దూతను చూడగలము. ఆమేన్. హల్లెలూయా.
వధువు అని చెప్పబడుతున్న స్థానంలోకి పర్ఫెక్ట్గా వెళ్ళగలము. నాట్ ఇమాజినేషన్. ఇంకో మాట చెప్తా, నీ ఎన్నిక నీకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది పిల్లారా, అవునా కదా? నీ ఎన్నిక అంటే ఎన్నికలో నువ్వు ఉన్నావని నువ్వు ఎరిగినప్పుడు అది నీకు నిశ్చయితనిస్తుంది. అంతే. ఆ తర్వాత ఆ గడియ ప్రత్యక్షత నీకు ప్రత్యక్షమైనప్పుడు అది మరింత నిబ్బరాన్ని ఇస్తుంది. గమనించాలి. ఆమేన్. ఆ తర్వాత దీని ద్వారా ఏదో ఉపకాలి, నేను పొందిన ఈ గడియ ప్రత్యక్షత ద్వారా ఏదో నేను పొందాలి, ఏదో వాగ్దాన పంట నాకు దొరకాలి, ఏదో నా భూమి నేను స్వాధీనపరచుకోవాల్సిందే, ఆమేన్ అని నీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు గమనించండి, స్వాస్థ్యాలు పంచాక 4 తీయండి ఒకసారి. యెహోషువ 4 ఒక్కసారి చూడండి. ప్రతి గోత్రానికి ఒక పెద్దని ఏర్పాటు చేసి స్వాస్థ్యాలు పంచిన తర్వాత, కొత్తగా ఇప్పుడు రాహాబు ఒక స్వాస్థ్యాన్ని ఎత్తుకోట్లా. ఆమేన్. ఆమె రాకముందే ఆమె కొరకు వాక్యదేహం వచ్చింది. లోరీ. ఆమె రాకముందే వాక్యం వచ్చింది. ఆమె రాకముందే ఎన్నిక వచ్చేసింది. ఆమె రాకముందే రక్తం వచ్చింది. ఆమేన్. అవునే కదా? 4 చూడండి ఒకసారి. స్వాస్థ్యాలు ఇవ్వటమేనా? ఓకే. ఏర్పరిచి గ్లోరీ. హల్లెలూయా. చూడండి 5 అనుకుంటా. ప్రతి ఒక్కరికి కూడా వాగ్దానము ఒక భూమిని లోపలికి రాగానే పంచడం ఆరంభిస్తాడు ఆ వ్యక్తి. ఆమేన్. ఆ తర్వాత మనం గమనిస్తాము రాహాబు భూమిలోకి తీసుకొని రాబడతా ఉంది. హల్లెలూయా. అంటే ఆఫ్టర్ ద బాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్. గమనించాలి, సున్నతి తర్వాత మాత్రమే స్వాస్థ్యం దొరుకుతుంది. ఆమేన్. ఇప్పుడు మనం వింటున్న వాక్యం ఎంత యాబ్సల్యూట్ పిల్లారా, ఈ వాక్యానికి డైనామిక్స్ రావటం అంత తుదిగా ఉండాలా. ఆమేన్. ఖచ్చితంగా మనకు అది జరిగితేనే మనము ఒక దశలోంచి మరో దశలోకి వెళ్ళగలం మనము. ఆమేన్. లేదనుకో మనము పరిశుద్ధాత్మక బాప్తిసాన్ని పొందాం. ప్రవక్త అన్నాడు, పరిశుద్ధాత్మక బాప్తిసం పొందినాగా నశించిపోతారన్నాడు. ఆమేన్. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? వరముల పరిశుద్ధాత్మ. వరముల పరిశుద్ధాత్మ పొందితే మనం సరిపోదు. అందుకే ప్రొఫెట్ అంటాడు, పెంతెకోస్తుల కాలములో అంటే ఆది అపోస్తులు పొందినప్పుడు వాళ్ళు పొందిన పరిశుద్ధాత్మే, అది రైటే. కానీ వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ ఉంది, కానీ వాక్యం లేదన్నాడు. ఇప్పుడు గమనించండి, 7 సంఘకాలాలుగా వాక్యము కొద్ది కొద్దిగా తీసుకొని రాబడిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన మొదటిగా వాక్యముల పరిపూర్ణంగా స్థిరపరిచి సంఘాన్ని మొదటగా వాక్యముల పరిపూర్ణత చేసి సూర్యుడి యొక్క ప్రభావం పరిపూర్ణంగా సంఘానికి ఇచ్చి ఆ తర్వాత ఆయన ఇప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలు ఇప్పుడు ఇస్తున్నాడు ఆయన. అంటే వాక్యము ద్వారా కలుగుతున్న కార్యాలు. ఆమేన్. అర్థమైందా? వితౌట్ వర్డ్ వాళ్ళు చేశారు, వాక్యము లేకుండా వాళ్ళు చేశారు అక్కడ అద్భుతాలు ఆశ్చర్యకార్యములన్నీ వాక్యము లేకుండా చేసిన టైం అది. కానీ ఇప్పుడు వాక్యము దేవుడు ఇచ్చాక చేసే టైం ఇది. గ్లోరీ టు గాడ్. ప్రామిస్డ్ ల్యాండ్లోకి వచ్చాక మనం ఇప్పుడు చేస్తున్నాం వాటిని. దప్పిక పెడుతున్నాడా? ల్యాండ్లోకి వచ్చాక ఇప్పుడు చెయ్యాలనే దప్పిక పుట్టిస్తున్నాడు. అందుకే ప్రొఫెట్ వేరు, మంద వేరు. ప్రవక్త రావటము మొదటిగా ఆయన వరాలతో వచ్చాడు, మొదటి 2 సూచనలతో వచ్చాడు ఆయన. ఆ తర్వాత వాక్యంలోకి వచ్చాడు. ఆమేన్. మొదటిగా సూచనలు, అద్భుతాలు, ఆశ్చర్యకారములు, వివేచన. ఆ తర్వాత వాక్యంలోకి వచ్చాడు. కానీ రాహాబు ఎలా వస్తుంది? వాక్యము తెరవబడిన తర్వాత వస్తుంది. మనం అలాగేనే వచ్చింది. మొదటిగా వాక్యం మన లోపలికి వచ్చింది, ఆ తర్వాత ఆ వాక్యం మన లోపల నుండి ప్రేరేపణ చేస్తూ ఉంది. డూ ద వర్క్. చూడండి, అదే కార్యాలు మరలా చేయండి. అదే ప్రవక్త అంటుంది, అదే కార్యాన్ని మరలా గారు జరిగించండి. వాక్యంలో శక్తి ఉంది, వాక్యంలో ప్రభావం ఉంది.
ఆమేన్. నేను నమ్ముతున్నాను మనిషి కుమారుడి పరిచర్య అనేది కేవలం ఇప్పుడు వాక్యం విప్పే దశలోనే ఆగిపోవటం లేదు. ఆయన వాక్యం విప్పే దశలో మాత్రం ఇప్పుడు దేవుడు ఆగిపోవటం లేదు ఆయన. ఆమేన్. కానీ వెయిటింగ్, ఎవరైతే దాని కొరకు కనిపెడుతున్నారో, వాగ్దానము కొరకు ఎవరైతే కనిపెడుతున్నారో ఆ కనిపెడుతున్న ప్రజల దగ్గరికి మాత్రమే ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. హల్లెలూయా. ఆ దూతను గమనించే కనులు ఇప్పుడు దేవుడు మనకి ఇస్తున్నాడు ప్రియులారా. హల్లెలూయా. ఇప్పుడు తెద్దాం మన ప్రకటన గ్రంథం 21. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిశ్చయముగా ఈ సంగతులు గ్రహించినట్లు ఆయన మన కృప చూపించునుగాక. అంతట నేను క్రొత్త ఆకాశం కొత్త భూమిని చూచితిని. క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను. సముద్రమును ఇకను లేదు. ఆమేన్. ఇప్పుడు మనం చూస్తున్నాము, నేను చెప్పాను, మిలీనియం అయిపోయిన తర్వాత అగ్ని కురిపించబడుతుంది. ఆ తర్వాత క్రొత్త ఆకాశం క్రొత్త భూమి వస్తుంది. ఈ మిలీనియమునకు క్రొత్త ఆకాశం కొత్త భూమికి మధ్యలో ఏముంది? ఫైర్ ఉంది. అవునా కాదా? మిలీనియమునకు గమనించాలి, ప్రామిస్డ్ ల్యాండే. మిలీనియం అంటే ఏంటి? వాగ్దాన భూమి, రెస్టింగ్ ప్లేస్, వాగ్దాన భూమి. ఆమేన్. కానీ ఈ మిలీనియంలో ఉన్నప్పటికీ, ప్రామిస్డ్ ల్యాండ్కి వచ్చినప్పటికీ, కానీ అక్కడ సున్నతి జరగాల. ఆత్మీయంగా మాట్లాడుతున్నా నేను. ప్రామిస్డ్ ల్యాండ్లోకి వచ్చినప్పటికీ, మిలీనియంలో భూమి ఉన్నప్పటికీ, ఆమేన్, కానీ ఈ భూమి మీద మాత్రము సర్కంసిషన్ జరగాల్సిందే. ఈ భూమికి సున్నతి జరగాల. ఆమేన్. ఈ భూమికి అగ్ని బాప్తిసం జరగాల. ఇప్పుడు మనకు జరిగిందా? చెప్పాలి. అగ్ని బాప్తిసముల్లో చెప్తున్న 2 కార్యములు, ఒకటి వాక్యాన్ని విప్పుట, ఇంకోటి డైనామిక్స్ ఇచ్చుట. ఒకటి మిలీనియంలో పెట్టుట, రెండోది గోగుమాగోగు తెచ్చి క్రొత్త ఆకాశం కొత్త భూమిలో పెట్టుట. ఇదే పౌలు మాట్లాడుతూ అంటాడు, పాత సృష్టి గతించెను అన్నాడా? తీండి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక. కొద్దిగా ఆలోచన పట్టుకోండి, మీరు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచన పట్టుకోవాలి. వితౌట్ బాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం లేకుండా మనం ఎన్ని సంవత్సరములు ప్రయాణం చేసినా రేపన్నాక ఎదురు దెబ్బ తప్పదు. వితౌట్ సర్కంసిషన్. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3 చదవండి ఫస్ట్ నుంచి. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞాన అతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడిని కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగుకుందునని నిశ్చయించుకుంటుని. మరియు గమనించండి, మరియు ఏంటంట? మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ యొద్ద నుంటిని మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడిన సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. ఆమేన్. పరిపూర్ణులైన వారిని మధ్య జ్ఞానం బోధించున్నాము. ఆమేన్. హల్లెలూయా. అది ఈ లోక జ్ఞానము కాదు.
నిరర్థకులై పోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మరమైనట్టుగా బోధించుచున్నాను. ఈ జ్ఞానము మరుగైయుండును. హల్లెలూయా. గమనిస్తున్నారా? చర్చ్ సంఘము 3.5 సంవత్సరం పాటు మెకానిక్స్లోకి వెళ్ళాడు. ఎప్పుడైతే దమస్కు మార్గములో అలా నేత్రాలు ముట్టాడో అప్పుడు దాకా పర్ఫెక్ట్ ఆపోజిట్, పరిపూర్ణమైన వ్యతిరేకి వర్తమానానికి. ఆమేన్. గడియ ప్రత్యక్ష అసలుకి ఏం తెలియదు. ఆ గడియ యేసు ఎవరికి అసలుకి పౌలుకి ఏమాత్రం తెలియదు. కానీ దేవుడు ఆ మార్గంలో ముట్టిన తర్వాత అతను మొదటగా ఎక్కడికి పోలా, దమస్క్ అక్కడికి వెళ్ళిపోయాడు, అరేబియాకి వెళ్ళి అక్కడ గ్రంథాన్ని ధ్యానించాడు. ఎందుకంటే ఈజ్ ద మెసెంజర్ ఆఫ్ ద టేజ్. ఆ కాలమునకు వర్తమానికుడు అపోస్తలుడైన పౌలు, కానీ అతను తెలియదు. వెళ్ళిన తర్వాత వాక్యం ధ్యానిస్తూ ఉంటే దేవుడు సమస్తాన్ని విప్పుకుంటూ వచ్చాడు, మర్మాలన్నీ. అందెన్ ఎప్పుడైతే విప్పుకుంటూ వచ్చిన తర్వాత అతను పరిశుద్ధాత్మ శక్తిని పొందాడు. మనం చూసాము, రెండిటిని మాట్లాడుతున్నాడు. నేను కేవలం వాక్యంతో మాత్రమే రాలేదు, కానీ ఎలా వచ్చాను? శక్తితో వచ్చాను అన్నాడు ప్రియులారా. హల్లెలూయా. సో మెకానిక్స్ ఇప్పుడు మనం కలుగున్న గడియ ప్రత్యక్షతకు నిశ్చయముగా ఈ పరిశుద్ధాత్మ ఈ కార్యములో రెండో భాగమైన డైనామిక్స్ ఇప్పుడు సంఘానికి రావాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ బాప్తిసములో జరిగిన మొదటి కార్యము మొదటిగా ఒకరికి కొంతమందికి జరగాలి. ఎన్నికలున్న వాడికి జరుగుతుందిలే, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఆమేన్. ఆ జరిగిన వారు స్థిరపడుతున్నప్పుడు, ఆ బోధల్లో, ఆ ఫండమెంటలిస్ట్లో ఆమేన్, ఆ వాక్య ప్రకారంగా స్థిరపరచబడుతున్నప్పుడు ఇప్పుడు దేవుడు వ్యక్తిగతముగా ఆయన తన డైనామిక్స్ ఆ మెకానిక్స్కి ఇవ్వటము ఆమేన్. మనం ఇప్పుడు చూడటం మనం గమనించాలి. మనం ఇప్పుడు చూడాలి వాటిని. ఆమేన్. ఎవరైతే మరి వాక్యములో స్థిరపడ్డారో, మెసేజ్ ఆఫ్ ద అవర్, గడియ ప్రత్యక్షత, ఈ గడియ ప్రత్యక్షతలో స్థిరపడిన వారికి ఇప్పుడు దేవుడు డైనామిక్ ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మూవ్ అవ్వాలి కదా. 2 లక్షల బైక్ అయినా అది కదలపోతే వ్యర్థం. అది 2 లక్షలే అవ్వచ్చు, 3 లక్షలే అవ్వచ్చు, కానీ యంత్రం అనేది అది చెలింపు చేస్తూ ఉండాలి. అది శక్తి ఉండాలి, దానికి యంత్రానికి శక్తి ఉండాలి ప్రియులారా. ఆమేన్. అందుకే ప్రవక్త రెండింటి విడగొడతాడు. నౌ వీ హ్యావ్ ద మెకానిక్స్, బట్ వితౌట్ డైనామిక్స్ మెకానిక్స్ ఇస్ నథింగ్ అంటాడు. హల్లెలూయా. అందుకని ఇప్పుడు మెకానిక్స్ డైనామిక్స్ ఇప్పుడు రెండు ఐక్యం చేయబడాలి సంఘంలో. ఆమేన్. ఇది మనము మంపుగా వెళ్ళిపోతే కుదరదు, మొద్దుగా వెళ్తే కుదరదు, ఇంకా ప్రార్థనకి లేకుండా ఉంటే కుదరదు, ఇంకా యథార్థతగా ఉండకుంటే కుదరదు. ప్రవక్త అన్నాడు, నువ్వు యథార్థంగా ఉండు, 3 ఈడ్పు నీ జీవితంలో జరగబోతుంది అన్నాడు. ఇఫ్ యు ఆర్ సిన్సియర్, నువ్వు కానీ నిజముగా వాక్యం నేను చెబుతున్న విధానంగా కానీ యథార్థంగా ఉన్నట్లయితే, నువ్వు సిన్సియర్గా ఉన్నట్లయితే 3వ ఈడ్పు నీకు జరగబోతుంది అన్నాడు. ఆమేన్. అందుకని సంఘమునికి ఇప్పుడు 3వ ఈడ్పు రాబోతున్నది. సంఘమునికి ఇప్పుడు డైనామిక్స్ రాబోతుంది. అందుకని ప్రతి ఒక్కరము కూడా, అందరము కూడా ఎక్కడ ఎటువంటి పొరపాట్లు కలిగి ఉండకూడదు. ఇంకా పాలెములో ఇంకేమాత్రం కూడా దూత సంచారం చేసినప్పుడు పొరపాటు ఉండకూడదు. ఇంకా దూత మన మధ్యలో ఉన్నాడని ఎరగాల. ఖడ్గం పట్టుకొని ఉన్నాడు ఆయన, యుద్ధము చేయటానికి ఉన్నాడు ఆయన. ఏమైనా అందుకే యుద్ధం మంది కాదు, యుద్ధం యెహోవాది. డైనామిక్స్ ఎవరిది? దేవుడిది ప్రియులారా. అందుకని మనం సమర్పించుకున్నప్పుడు, వాక్యానికి అప్పగించుకున్నప్పుడు దేవుడు తన శక్తిని కుమ్మరించి ఇప్పుడు సంఘాన్ని ఆయన ఇప్పుడు చెలింపు చేస్తూ ఉంటాడు. ఆయన క్విక్నింగ్ పవర్ ఇస్తూ ఉంటాడు, ఆయన ఆపరేట్ చేస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. అర్థమైంది నా మాటలు? ఐజియా 4, యెషయా, అలాగే యెహోషువ 4, యెషయా 4, ప్రకటన 4లో మొదటిగా సంఘం బయటకు వచ్చి స్థిరపడినది. ఆ తర్వాత దేవుడు ఇప్పుడు సంఘానికి డైనామిక్ అని సిద్ధపడుతున్నాడు. పలుకబడిన మాటకు డైనామిక్స్, డైనామిక్స్ టు ద స్పోకెన్ వర్డ్. పలుకబడిన మాటకి వస్తున్న చలింప చేయు శక్తి, వాగ్దాన భూమిలో జరుగుతున్న సున్నతి. పట్టుకోవాలి నా మాట. మీరు మీ స్థానం మీరు విని వెళ్ళిపోకూడదు, పొరపాటు పడద్దు. పొరపాటును కూడా మీరు మీ మనసులో ఎక్కడో ఉంటే నేను చెబుతున్న ఉద్దేశం పోయి వెళ్ళిపోద్ది. సంఘానికి అవసరమైంది దేవుడు ఇచ్చినప్పుడు మీరు పట్టుకోలేదనుకో, మీరే పొరబడి దారి తప్పి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ క్యాచ్ మై రెవల్యూషన్, క్యాచ్ మై ఇన్స్పిరేషన్. దేవుడు ఇస్తున్న ప్రేరేపణను,
దేవుడిసిన ప్రత్యక్షతని మీరు పట్టుకోవాలి ఇప్పుడు. గ్లోరీ టు గాడ్. సున్నతి ఇప్పుడు చెయ్యాలన్నప్పుడు ఎందుకు చేస్తావు అనలా వాళ్ళు జాషువాని చూసి. ఇన్నాళ్ళు చేయలే, కొత్తగా సున్నతి ఏంటి అంటలా, చేసేయ్యా అన్నారు. ఎందుకు? కమిషన్ ఫ్రమ్ ద లార్డ్. పైనుంచి ఆజ్ఞ యెహోషువకు వచ్చింది అక్కడ. సో మెసేజ్ మారుతుంది అక్కడ. అప్పటిదాకా ఎప్పుడు యెహోషువ వర్తమానం చెప్పలా, కానీ కొత్తగా ఇప్పుడు వర్తమానం ప్రారంభించాడు. అందరూ సున్నతి పొందుదామా అన్నాడు. ఆమేన్. సున్నతి ఇప్పుడు జరిగించాలి, సున్నతి జరగాలి, హృదయానికి ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆపాదించబడాలి అన్నాడు. ఇంకా ఆమేన్. గమనించండి, దాని తర్వాతే వాగ్దాన భూమి, దాని తర్వాతే పంట, దాని తర్వాతే దూత, దాని తర్వాతే వధువు. ఆమేన్. ఇవన్నీ అర్థం చేసుకోండి. మరి దేవుడు మరి సమయం లేదు కనుక ఆయన ఈ విషయంలోనే, ఈ డైనామిక్స్లోనే, ఈ పలుకబడిన మాటకు డైనామిక్స్ ఇచ్చేలాగున మీరందరూ ప్రార్థనలో గడపండి. సమయాన్ని కొద్దిగా దేవుడికి ఇవ్వండి. ఇంకా ఆమేన్. సమయాన్ని ఇప్పుడు దేవుడికి ఇవ్వాలి. ఇంకా మీరు ఇంకా పనుల్లో మీరు ఎక్కువ బిజీ అవ్వద్దు. సమయం మిగిలిందే ప్రార్థన. చైన్ ప్రేయర్స్ జరగాల, ఉదయకాల ప్రార్థనలు జరగాల. మరలా అందరూ తిరిగి పుంజుకొని అందరూ డైనామిక్స్ కూడా ఎదురు చూడాలి. ఇప్పుడు డైనామిక్స్, చెలింపు చేయి శక్తి, స్వభావ మార్పిడి, ఆమె దేవుని యొక్క స్వరూపము మనకి వచ్చు నిమిత్తం అందరం ప్రార్థించాలి. ఇంకా హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం మనము. హల్లెలూయా. నీకు